హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ కేఎస్ కలెక్షన్స్ కర్ణాటక. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మన ఛానల్ని అయితే చాలా అంటే చాలా బాగా ఆదరిస్తున్నారు. 10K మెంబర్స్ అవ్వారు అండ్ పైన 200 మెంబర్స్ కూడా కంప్లీట్ అయిపోయారు. చాలామంది అడుగుతున్నారు, అక్క మీది 10K కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా డబ్బులు వచ్చేస్తున్నాయా, ఎంత ఏం చేస్తున్నారు యూట్యూబ్ నుండి, మేము స్టార్ట్ చేయొచ్చా, మీ యూట్యూబ్ జర్నీ చెప్పండి అని చాలా అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి. వాటి కోసం నేను ఈరోజు వీడియో చేస్తున్నాను, బట్టల కోసం కాదు. నా యూట్యూబ్ జర్నీ అయితే బాగుంది. నేను 4 ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఒక వీడియో చేశాను, పేపర్ బ్యాగ్స్. అప్పట్లో మోదీ గారు కవర్స్ బంద్ చేసినప్పుడు పేపర్ బ్యాగ్ స్టార్ట్ చేద్దాం బిజినెస్ అనుకుని ఒక వీడియో చేశాను. చేస్తే ఆ వీడియో మంచిగానే రీచ్ అయింది. మంచిగానే ఒక 100 మెంబర్స్ వరకు ఫాలోవర్స్ వచ్చారు. నేను ఇంక మళ్ళీ దాన్ని వదిలేసి పక్కన పడేసి కరోనాలో సోషల్ వర్క్ చేయడం మొదలుపెట్టా. అందరికీ ఫుడ్ సప్లై చేయడం, ఫ్రెండ్స్ దగ్గర నుండి కలెక్ట్ చేయడం, అంతా ఇవ్వడం. అది అప్పట్లో నాకు ఇంత ఆలోచన ఉంటే అప్పుడే యూట్యూబ్ మంచి గ్రోత్ అయ్యి ఉండేది నాకు. అప్పుడు వీడియోస్ చేయడం మానేసి ఒక వీడియో చేసా, పెళ్లి రోజుదేమో ఒక కేక్ కటింగ్, అంతే. ఇంకా యూట్యూబ్ మానేసి పక్కన పడేసా. మళ్ళీ 1.5 ఇయర్కి నేను యూట్యూబ్ మళ్ళీ ఓపెన్ చేశాను దాని అకౌంట్ ఓపెన్ చేసి 1.5 ఇయర్ తర్వాత డ్రై ఫ్రూట్స్ వీడియో చేసి మా అబ్బాయి నేను కలిపి బాగా ఎడిటింగ్ చేసాం, మంచిగా పెట్టాం. సూపర్ వచ్చింది. 2000 వరకు చూశారు. అబ్బా మంచి లైక్స్ వచ్చాయి. బిజినెస్ కూడా బాగుంది. ఇంకా పెట్టాలనుకున్నా యూట్యూబ్లో మానేసి మళ్ళీ వీడియోస్ చేసి గ్రూప్స్లో పెట్టా, అంతేగాని యూట్యూబ్లో పెట్టలే. నెక్స్ట్ వీడియోస్ వదిలేసి కొంచెం తర్వాత ఒకళ్ళిద్దరిది ఏమో షాపింగ్కి వెళ్తే బాయ్కాట్ వాళ్ళు అడిగితే వాళ్ళది ఒక వీడియో చేసా. ఇంకా ఒక 2-3 ప్రమోషన్ వీడియోస్ చేసా. ప్రమోషన్ అని కూడా కాదు, హెల్పింగ్ నేచర్తో కొంచెం ఏదో చేయాలన్నట్టు వాళ్ళ బిజినెస్ కోసం ఒక 2 వీడియోస్ చేసా. ఆ తర్వాత ఇంకా వీడియోస్ చేయాలా వద్దా అనుకున్నప్పుడు బట్టల బిజినెస్ స్టార్ట్ చేసాం. మళ్ళీ దాన్ని మొదలుపెట్టి ఒక 2-3 వీడియోస్ పెట్టేదాను. ఎలా అంటే ఒక వీడియో పెట్టడం, మళ్ళీ ఒక వారం గ్యాప్, 10 డేస్ గ్యాప్, మళ్ళీ వీడియో పెట్టడం, మళ్ళీ గ్యాప్. అంతకేమీ ఇంట్రెస్ట్గా చేసేదానిక. చేయాలి, కంపల్సరీ ఏదో చేయాలని. అప్పట్లో అమ్మ చనిపోయిన తర్వాత నేను యూట్యూబ్ మీద కొంచెం ఒక 1 ఇయర్ మొత్తం అసలు మామూలుగా కాదు, ఒక అన్నిటి మీద ఒక ఇంట్రెస్ట్ పోవడం, దేని చేయాలనిపించకపోవడం, ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ ఇప్పటికీ ఉంటుంది నాకు. అమ్మ ఉండగా నేను ఇంత వీడియోస్ చేసిన, ఇంత బట్టల షాప్ ఉన్నా బాగుండుండేది కదా అన్న థాట్ అయితే ఎప్పటికీ పోదు. ఎందుకంటే లైఫ్లో ప్రతి మనిషికి ద బెస్ట్ మా అమ్మ. ఆ బెస్ట్ మిస్ అయిపోతే ఇంకా ద బెస్ట్ అనేది ఏది రాదు, ఎన్ని చేసినా సరే. ఆ 1.5 ఇయర్ తర్వాత అమ్మ పోయాక 1.5 ఇయర్ తర్వాత బట్టల షాప్ స్టార్ట్ చేసా. దాంట్లో కూడా వీడియో పెట్టకుండా చేసేదాన్ని. సరే చూద్దాంలే అన్నట్లు చేసేదాన్ని. బట్ తర్వాత మెల్లమెల్లగా వీడియోస్ చూడడం, జనాలు రావడం. ఫస్ట్లో వీడియోస్కి 20-30 వ్యూస్ రావడం చాలా కష్టమండి. ఎవరికైనా సరే ఏదో ఒక వీడియో అయితే మనకి పుష్ చేస్తాడు యూట్యూబ్ అయినా. తర్వాత మన వీడియోస్ చూసుకున్నప్పుడల్లా ఈ వ్యూస్ లేకపోతే ఎంత డిసప్పాయింట్ అనిపిస్తుందో. షేర్ చేస్తాము, ఫ్రెండ్స్కి పెడతాము. తెలిసిన వాళ్ళు ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేయరు తెలుసా. తెలియని వాళ్ళు మనలో కంటెంట్ ఉండి నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేస్తారు. సరే అని చెప్పి నేను కామెడీ రీల్స్ చేయడం మొదలుపెట్టా, సబ్స్క్రైబ్స్ కోసం, వ్యూస్ కోసం. వేరే వాళ్ళు చేసిన రీల్స్ చూసి మనం చేసి ఎంతసేపు సబ్స్క్రైబ్ తెచ్చుకుంటాం? ఎంతసేపు మనం ఒకరి మీద డిపెండ్ అయ్యి వీడియోస్ చేస్తాం? అది నాకు నచ్చలేదు. కొంత ఫాలోవర్స్ వచ్చారు, ఒక 2000 వరకు అయ్యాక నాలో రియలైజేషన్ అయ్యింది. ఓకే, నేను వేరే వాళ్ళు చేసిన కంటెంట్ చేయను, నా కంటెంట్ నన్నుగా యాక్సెప్ట్ చేసే వాళ్ళు మాత్రమే చూస్తారు. అండ్ షార్ట్స్ చూసిన వాళ్ళు ఫుల్ వీడియో చూడలేరండి. ఎందుకంటే క్షణాల్లో అయిపోవాలి ఇప్పుడు జనాలకి ఏదైనా సరే. ముందుకు మూవ్ చేసేస్తారు. వాళ్ళు షార్ట్ ఏంటంటే టైంపాస్ కోసం, ఒక సరదా కోసం వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఫుల్ వీడియోస్ అస్సలు చూడరు. అలాంటప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనిపించక వదిలేసి ఫుల్ వీడియోస్లో ఎంతమంది వస్తే అంతమందే వస్తారు. షార్ట్స్ కూడా నా ఓన్ కంటెంట్తో నాకు బట్టలకు సంబంధించి చేస్తాను. ఎవరైనా ప్రమోషన్ అడిగితే చేస్తా అనుకుని ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను. ఫుల్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. పెట్టాక మంచి క్లిక్ అవ్వడం మొదలుపెట్టింది. ఓన్లీ కంటెంట్ ఉంటే సరిపోదు, జనాలకి నచ్చే బట్టలు తీసుకురావాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్ చేయాలి. ఇవన్నీ చేస్తూ చాలా కష్టపడుతూ ఈరోజు 10,200 మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకుని, ఇంతమంది ఆదరాభిమానాలు సంపాదించుకుని, మీ అందరి ప్రేమాభిమానాలు సంపాదించుకోవడానికి 4 ఇయర్స్ పట్టింది. మంచిగా గ్రోత్ అయ్యింది. కానీ మానిటైజేషన్ అవ్వలేదు. ఇంత చూస్తున్నారక్క, మీది 4,000 గంటలు అవ్వలేదా అని అడగండి. అయింది. 22,000 గంటలు అయింది నా ఫుల్ వీడియోస్ వాచింగ్ టైం.
ఎప్పుడు మొన్న డిసెంబర్ నాటికి కాదు, మనం ఒక జనవరి 1 నుండి చూస్తారన్నమాట. చూసి డిసెంబర్ 20 లోపు మనకి 4000 గంటలకి ఒక్క నిమిషం తక్కువ ఉన్న తీసేస్తారు. కానీ ఆ వాచింగ్ టైం అనేది మన దాంట్లో ఉంటుంది, కానీ అది మానిటైజేషన్కి యూజ్ అవుతుంది. అలా చూస్తే నా దాంట్లో 20,000 గంటలు ఉంది, కానీ ఎందుకు నో యూజ్. మానిటైజేషన్కి ఏంటంటే కరెక్ట్ వాళ్ళు ఇచ్చిన టైం లోపు అవ్వాలి. 1 మినిట్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళు మానిటైజేషన్ ఇవ్వరు. అలా ఇంతవరకు నేను యూట్యూబ్ పార్ట్నర్ కూడా అవ్వలేకపోయా. పోయినసారి 6 గంటల్లో పోయింది పోయిన సంవత్సరం. మళ్ళీ ఈ సంవత్సరం స్టార్ట్ చేసా, మళ్ళీ ఫ్రెష్గా 1 మినిట్ నుండి స్టార్ట్ చేసుకుంటూ వచ్చా. ఇప్పటికి ఇంకా కొంతవరకు వచ్చింది. 3000 అవర్స్ అయితే మనం పార్ట్నర్స్ అవుతాం యూట్యూబ్లో. 4000 అవర్స్ అయితే మానిటైజేషన్ అయ్యి మనీ వస్తుంది. మనీ వస్తే మీతో చెప్పకుండా ఉంటానా? మీకన్నా మంచి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారా? కంపల్సరీ చెప్తాను. ఇంకా అమౌంట్ అయితే ఎర్న్ చేయట్లేదు, కానీ మంచిగా నాకు దీనివల్ల నష్టం అనేది ఏమీ లేదు. మంచి అడ్వర్టైజ్మెంటు, మంచి ప్లాట్ఫామ్గా అయ్యింది. నాకు చాలామంది కస్టమర్స్ని తీసుకొచ్చింది. నా వీడియోస్ ఎంతోమందికి రీచ్ అవుతున్నాయి. ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తున్నారు. భోంచేసావా అక్క, తిన్నావా, ఏం చేస్తున్నావా అక్క, నీ వీడియో ఈరోజు పెట్టలేదేంటి, అక్క ఏం చేస్తున్నారు, మళ్ళీ స్టాక్ ఎప్పుడు వస్తుంది, ఇలా ఒక ఎంత బాగా మెసేజెస్ చేస్తారంటే. కానీ నేనే కొంచెం టైం లేకున్నప్పుడు మెసేజ్కి రిప్లై ఇవ్వక కొంచెం అప్పుడు అనిపిస్తుంది, అబ్బా వాళ్ళంతా టైం తీసుకుని అడుగుతున్నారు కదా అని. తర్వాత ఇస్తాను అనుకోండి కొంచెం టైం దొరికినప్పుడు. ఇవాళ పెట్టిన దానికి ఎల్లుండా అలా. బట్ శారీస్ కూడా స్క్రీన్ షాట్స్ పెడతారు, అన్బాక్సింగ్ చూసి కవిత ఈరోజు ఆ కలర్ ఉందా, ఈ కలర్ అయిపోయిందా, ఇలా భలే అడుగుతారు. అసలు ఎంత బాగా చూస్తారు తెలుసా. 10,000 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్లు ఉంటుంది నాకైతే. ఇప్పుడు అందరూ కూడా ఫుల్ వీడియోస్ చూసి ఒకళ్ళు వచ్చినా పర్వాలా, ఇద్దరు వచ్చినా పర్వాలా, వారంలో 10 మందే సబ్స్క్రైబ్ చేసుకున్నా పర్వాలా, కానీ ఫుల్ వీడియోసే పెడతా. షార్ట్స్ పెట్టానా నా శారీస్ కోసం, నా షాప్ బిజినెస్ కోసం మాత్రం పెట్టుకుంటా. ఎవరైనా అడిగారా హెల్ప్ చేయమని, కంపల్సరీ నాకైతే నేను పెడతా. జెన్యూన్గా ఉండి నాకు నచ్చి, లేదా నాకేం ప్రాబ్లం లేదు అనుకుని మంచిది వేరే వాళ్ళకి యూజ్ అవుతుందంటే ఓకే పెడతా, నో ప్రాబ్లం. ఇన్స్టాలో కూడా 22K అయ్యారు. అసలు వాళ్ళ ప్రేమాభిమానాలు అయితే మంచిగా ఉంటాయి. ఎంత బాగా చూస్తారు, ఎంత బాగా రిసీవ్ చేస్తారు. మీ అందరి ఆదరాభిమానాలకి, మీ క్వశ్చన్స్కి నా ఈ సమాధానం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. మానిటైజేషన్ అయ్యి అమౌంట్ వస్తే మట్టికి ఫస్ట్ వీడియో మీకు పెట్టి మరి ఆ అమౌంట్ ఎంత వచ్చిందో అసలు ఏ భయం లేకుండా మీ అందరికీ షేర్ చేసుకుంటాను. నా యూట్యూబ్ జర్నీ అయితే ఈజీగా ఏం సాగలేదు. ఫస్ట్లో నేను వీడియోస్ చేస్తుంటే పిచ్చిగా చూసేవారు, ఫోన్లో కనపడుతున్నామనేవారు. ఆడవాళ్ళు ఫోన్లో కనపడితే తప్పన్నట్టు చూసేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది యూట్యూబ్ కొన్ని వేల లక్షల మంది ఆడవాళ్ళు యూట్యూబ్స్ చేస్తున్నారు, అక్కడ బయట ప్రపంచానికి కనిపిస్తున్నారు. ఇదేమీ తప్పు కాదు. మన ఇంట్లో ఉండి మనం చేసే పనిని నలుగురితో షేర్ చేసుకోవడం, నలుగురితో మంచితనంగా ఉండడం, నలుగురు మంచి మనుషుల మనసులో స్థానం సంపాదించుకోవడం తప్పని నేను అనుకోవటం లేదు. చాలామందికి నచ్చకపోవచ్చు, దీని కింద చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేసే ధైర్యం ఉండాలి. నీకు అది ఎందుకు, ఆ బూడిది బుక్క ఇంట్లో ఉండొచ్చు, ఆ వీడియోలు ఏంటి, ఆ ఫోన్లు ఏంటి, ఇలా అనే వాళ్ళు ఉంటారు. ఫ్యామిలీ మెంబర్సే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బై లక్ గాడ్ గిఫ్ట్ నాకు నా ఫ్యామిలీ అయితే ఎంత సపోర్ట్ అంటే, నేనేంటో నా ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు ఎంత జెన్యూన్గా ఉంటానో, ఎంత కష్టపడతానో. కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. మా ఆయన గారు, పిల్లలు, మా అత్త మామలు కూడా, మా చెల్లి వాళ్ళు అందరూ. నాన్నకైతే పెద్దగా యూట్యూబ్స్ గురించి తెలీదు, దాని గురించి ఎప్పుడు ఆయన మాట్లాడరు. కానీ చెల్లి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ బెస్ట్గా నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళంటే నా ఫ్రెండ్ త్రివేణి గారు. చాలా అంటే చాలా సపోర్టివ్. తను ఒక యూట్యూబరు, కానీ నా ప్రతి వీడియోని షేర్ చేస్తుంది. చాలామంది నా వీడియో షేర్ చేస్తారండి, స్టేటస్లో పెడతారు. వాళ్ళందరికీ ఏం చెప్పినా తక్కువే, వాళ్ళందరి ప్రేమాభిమానాలు ఏం చేసినా ఎంత చెప్పినా తక్కువే. ఇంత మంచిగా ఆదరించి మీ అందరి ఆదరాభిమానాలు ఎప్పుడు మా మీద ఇలానే ఉండాలని కోరుకుంటూ, మంచిగా కంటెంట్ ఇస్తూ, మంచి శారీస్ని చూపించడానికి, ఎవరైనా ప్రమోషన్ వీడియోస్ ఉంటే చేయడానికి, మంచిగా ఏదైనా సింధనూరులో కానీ ఎక్కడైనా చుట్టుపక్కల అందుబాటులో మనందరికి యూజ్ అయ్యేది ఉంటే తప్పకుండా వీడియోస్ పెడతాను. ఎప్పుడూ మీరు ఇలానే ఆదరిస్తూ ఉండాలని, ఇంకా మంచి ఫ్యామిలీ మెంబర్స్ మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. యూట్యూబ్ జర్నీ ఎవ్వరికీ ఈజీ కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయండి. ఎవరో ఏదో అంటారని భయపడుతూ అస్సలు ఉండొద్దు. కష్టమైన నష్టమైన ముందుకు వెళ్ళిపోండి. ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే దాన్ని బెస్ట్ అనుకోండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు లేకపోతే మనకి అసలు ఎదుగుదల ఉండదు. అలా తిట్టేవాళ్ళు ఉండాలి, పొగిడే వాళ్ళు ఉండాలి. నా ఫ్యామిలీ నా బలం. నా పిల్లలు వీడియోస్ తీస్తారు,
మా ఆయన గారు ఎంకరేజ్ చేస్తారు. నా ప్రతి వీడియోకి ముందు లైక్ కామెంట్ అతనే ఉంటుంది. ఎంత సపోర్టివ్గా ఉంటారంటే మా అత్తమామలు కూడా. అత్తమ్మ చెప్తారు నాకు ప్రతి వీడియోలో ఏమనంటే, శారీస్ చాలా బాగున్నాయమ్మా, ఎంత బాగున్నాయో, అది ఆ చీరలు చాలా బాగున్నాయి, మావయ్య గారు చూపించారు అని. ఇప్పుడు అత్తమ్మ వీడియోస్ చూసి నాకు ఫోన్ చేసినప్పుడు కంపల్సరీ మాట్లాడుతూ ఉంటారు. అత్తమ్మ చెప్తారు, మా ఆడబడుచు వాళ్ళు చూస్తారు, మా ఆడబడుచు పిల్లలు చూస్తారు, అందరూ చూస్తారు, అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. మా ఆడబడుచు కూడా నాకు చెప్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, మా కవిత అన్ని వీడియోస్ చేసేస్తుంది, ఏదన్నా ఒకటి అక్కడ జరిగితే ఆవిడ చెప్తుంది అనమాట, ఇక్కడ ఉండుంటే కవిత ఉండుంటే వీడియో తీసేస్తుండేది పాటికి అని. ఆంధ్ర వెళ్తే వీడియోస్ తీసుకుంటావా అని మా ఆడబడుచు వాళ్ళ ఆయనగా మా చిన్నాన్న కూడా అంటూ ఉంటారు, వీడియో తీస్తుంది చేలో కవితమ్మని తీసుకురండి అని. అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది నాకు వాళ్ళందరి నుండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మంచి చెడ్డ, కష్టం సుఖం అన్నీ ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయి. కానీ మా ఫ్యామిలీయే నాకు బలం అండ్ సపోర్టివ్. కంపల్సరీ వాళ్ళందరూ సపోర్టు. అండ్ త్రివేణి గారు థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే ఫస్ట్ మీకు చెప్పాలి, ఎందుకంటే మీరు చాలా సపోర్టివ్గా నా ప్రతి షార్ట్ని కూడా ఆవిడ షేర్ చేస్తారు తెలుసా మీకు. అంత మంచిగా ఎంకరేజ్ చేసే ఫ్రెండ్ దొరకడం థ్యాంక్ యూ. అండ్ చెల్లి కూడా చెప్తుంది, ఇంకా ఉన్న వాళ్ళు చెప్తారు, చెల్లి వాళ్ళ పిల్లలు చెప్తారు, పెద్దమ్మ ఇలా చెయ్యి అలా చెయ్యని, ఏమైనా ఉంటే అది చేద్దాం పెద్దమ్మ అని చెప్తారు. మా పిల్లలు అయితే మా చిన్నోడు ఫుల్ సపోర్టివ్, ఒక బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు. పెద్దోడు కొంచెం తక్కువ. అందరూ మంచిగా ఎంకరేజ్ చేయకపోతే నేను ఇంతవరకు రాలేను. 10,000 మందిని సంపాదించాను అని చాలా హ్యాపీగా ఉంది. అదేదో 1 కోటి రూపాయలు సంపాదించినట్లు కాదు, కానీ మానిటైజేషన్కి దగ్గరలోనే మనం ఉందామని అనుకుంటున్నాను నేను. చూద్దాం, మానిటైజేషన్ అయ్యి అమౌంట్ వస్తే కంపల్సరీ మీ అందరికీ నేను చెప్తాను. అస్సలు దాయను, డబ్బులు వచ్చాయి అని. ప్రతి నెల వచ్చే ఇన్కంలో నుండి కొంత ఇన్కమ్ నేను దేనికో దానికి యూజ్ చేస్తాను కూడా. అసలు వస్తే రాకపోయినా నేను దాని గురించి భయపడను, బాధపడను, డబ్బులు రాలేదని అనుకోను. ఇంతమంది మంచిగా కస్టమర్స్ వస్తున్నారు, షాప్లో ఇంత మంచిగా సేల్స్ అవుతున్నాయి, అందరికీ తెలుస్తుంది మన వీడియోస్ గురించి, మన శారీస్ గురించి షేర్ చేసుకుంటున్నారు. చూసాం రాని ఎక్కడికైనా వెళ్తే బయట మీరు కేస్ కలెక్షన్ కదా అని అడుగుతున్నారు. ఇంకా మంచి గుర్తింపు, ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ ఎక్కడ ఉంటుంది. అందుకే డబ్బులు రాలేదు, అది రాలేదని నేను అసలు ఫీల్ అవ్వట్లేదు. మానిటైజేషన్ అవ్వలేదని కూడా అనుకోవట్లేదు. అయినా బెస్ట్, అవ్వకపోయినా బెస్ట్. అందుకే ఏదైనా సరే నేను అంతగా ఏం బాధపడను అండ్ తలకి తీసుకోను. చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎప్పటికైనా వస్తే మానిటైజేషన్ వచ్చి యూట్యూబ్ పార్ట్నర్ అయితే ఓకే, అవ్వకపోయినా ఓకే, దీని గురించి నేను పెద్దగా పట్టించుకోను. కానీ కొన్ని ఏంటంటే ఒక 70 మెసేజ్లు వచ్చాయి, ఎంత అమౌంట్ వస్తుంది అని. నేను కౌంట్ చేసుకుని మరి పెట్టుకున్నాను. వాళ్ళందరికీ సమాధానం చెప్దాం. మిగతా తెలియని వాళ్ళు యూట్యూబ్ జర్నీలో ఎవరైనా ఫస్ట్ టైం ఉన్న వాళ్ళు ఉంటే కూడా ఆల్ ది బెస్ట్ అండి. కంపల్సరీ ఒక సక్సెస్ మీ అందరికీ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పంపిస్తే నేను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేస్తూనే ఉంటాను. చాలామంది తెలిసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, తెలియని వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేస్తారు. నాకు స్క్రీన్ షాట్స్ వస్తూ ఉంటాయి శారీస్ కోసం, నేను దాంట్లో చూస్తాను. నాకు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయలేదు అని నాకు తెలిసినా సరే సబ్స్క్రైబ్ చేయని నేను దగ్గర వాళ్ళని అడగను, తెలియని వాళ్ళనైనా అడుగుతాను. కానీ షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళు నీ వీడియోస్ నాకు రెగ్యులర్గా వస్తున్నాయమ్మా, దీంట్లో ఏదో బటన్ నొక్కితే నాకు సబ్స్క్రైబ్ అవుతుందంట కదా నీకు, నాకు రావట్లేదు, కొంచెం నువ్వు నొక్కు అని అడిగే నానమ్మలు ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు, పెద్దమ్మలు ఉంటారు, అక్కలు ఉంటారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎనీవే, మీ అందరి ఆదరాభిమానాలకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, లవ్ యూ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. చూసి నన్ను ఎంత ఓన్ చేసేసుకున్నారంటే మీ ఇంటి ఫ్యామిలీ మెంబర్ లాగా. అందుకే మీ అందరి ఆదరాభిమానాలకి ధన్యవాదాలు.